మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పెదకారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు 2,746.52 కోట్ల రూపాయల నిధులను గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారు. నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పెదకారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు 2,746.52 కోట్ల రూపాయల నిధులను గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారు.